ఓవైపు ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పోలింగ్కి ముందు ప్రలోభ పర్వం తీవ్రస్థాయికి చేరింది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మహిళలకు చీరలు పంచారు, ఓటర్లకు నజరానాలు ఇచ్చారు, ఓటుకు నోట్లు పంచారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని రప్పించేందుకు ప్రయాణ ఖర్చులను కూడా భరించారుగా. ముందు విందు సంగతి సరే. కాసేపట్లోనే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అధికారులంతా పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటే అభ్యర్థులంతా ఆఖరు ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎన్నికలకు ఒకరోజు ముందు ప్రలోభాల పర్వం జోరుగా సాగింది. తమ ఎన్నికల గుర్తు ఓటర్లకు గుర్తుండేలా బహుమతులను పంపిణీ చేశారు. స్టవ్, కుర్చీ, పర్స్ గుర్తులు వచ్చిన అభ్యర్థులు ఓటర్లకు తమ గుర్తు కలిగిన వస్తువులను నజరానాగా ఇచ్చారు. ప్రత్యర్థి ఊహాలకు దీటుగా ప్రతివ్యూహాలు అమలయ్యాయి. అందుకోసం ప్రతి ఇంటికి స్పెషల్ గిఫ్ట్లు పంపించారు. కొందరు చికెన్, మటన్ పంపిస్తే మరికొందరు లిక్కర్ను సరఫరా చేశారు. కొన్ని గ్రామాల్లో చికెన్తో పాటు చికెన్ తినని వారికి మటన్ సప్లై చేశారనే టాక్ ఉంది. ఇంకొన్ని గ్రామాల్లో ఓటుకింత అంటూ పంపకాలు జరిగాయి. వలస ఓటర్లను పోలింగ్ కోసం ఊర్లకు రప్పించేందుకు ప్రత్యేకంగా బస్సులు, కార్లు, ఇతర వెహికల్స్ను అరేంజ్ చేశారు. కొన్ని గ్రామాల ప్రయాణ ఖర్చులను ఓటింగ్ తర్వాత ఇచ్చేందుకు ముందస్తు ఒప్పందం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా సర్పంచ్ అభ్యర్థులు తమ విజయానికి చివరి ప్రయత్నంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. రాత్రికి రాత్రే ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని పెద్ద ఎత్తున నగదు, ఇతర వస్తువులను పంచారు. తమ అనుచరుల ద్వారా ఓటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా డబ్బులను పంచారు. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు 1000 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు పంచారని టాక్ వినిపిస్తోంది. దీంతో గ్రామాల్లో రాజకీయాలు హాట్ గా మారాయి.